ఓయ్ సహా, సహా ఏంటి సహా? మేరా నామ్ సహానా సయ్యద్. అందరిలో పిలిస్తే ఇక్కడి వరకే గుర్తుంటా, కానీ కొత్తగా పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా గుర్తొస్తావు. చా అవునా? ఇంతకీ నువ్వెవరు? ఇప్పుడే నీకోసం పుష్పక విమానం నుండి భూమి మీదకి లాండిన దేవకుమారుణ్ణి. అయితే నీ పుష్పక విమానాన్ని ఏదో ఒక ఫుట్పాత్ మీద పార్క్ చేసి పక్కకెళ్ళి ఆడుకో. అదేంటి? నాకేం ఆకాశంలో తిరిగే దేవకుమారుడు దక్కర్లేదు, నా పక్కన నడిచే రాజకుమారుడు చాలు. ఇలా నడిస్తే చాలా? ఈ కాస్త దూరం కాదు, జీవితాంతం అలసిపోకుండా నాతో నడవాలి. ఇంకా నయ్యం, స్టేట్ మొత్తం పాదయాత్ర చేయమల్లా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు, కానీ నా దగ్గర భరించలేనంత ప్రేమ ఉంది. నువ్వు భరిస్తావా? నాకు అన్నున్నాడు, తేడా వస్తే తల తీస్తాడు. నువ్వు తెగిస్తావా? నువ్వు భరిస్తానంటే చెప్పు, నీకోసం ఎంతకైనా తెగిస్తా. యాక్చువల్లీ ఈ రోజు నీ మొహం చూస్తే మహాపాపం అని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. ఏంటి? ఏం వాగుతున్నావు? అంటే చవితి రోజున చందమామని చూడకూడదుగా. ఫ్లర్ట్. ఇదెంతమంది అమ్మాయిలకి చెప్పుంటావో. ఓయ్, మీ అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే. మీకు నికాసైన నిజం చేదుగా అనిపిస్తుంది, కానీ అందమైన అబద్ధం మాత్రం అద్భుతంగా వినిపిస్తుంది. హాయ్ అక్క. హే హాయ్ చిన్న, ఎలా ఉన్నావురా? బాగున్నా అక్క. ఏంట్రా సన్నపడిపోయావు? అదేం లేదక్క. సరే అక్క, బాయ్. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా ఫ్రెండ్, కేఫ్ లో పనిచేస్తాడు. నిజమైన ప్రేమ వాడిది, నీది కాదు. వాడిని చూస్తే నాకు మా అమ్మ గుర్తొస్తుంది తెలుసా? ఎందుకలా? ఎందుకంటే నా ఆకలి నాకంటే ముందు వాడికే తెలిసింది. అందరు అబ్బాయిలానే నువ్వు నాకు అట్రాక్ట్ అయ్యావు. చూడు, ఈ తెర వెనకాలన్న నా కాటికి కళ్ళ గురించి తెలుసు గాని ఆ కాటికని చేరిపే నాకన్నిటి గురించి నీకు తెలీదు. ఫస్ట్ మీటింగ్ లో ఇంత క్లోజ్ గా మాట్లాడుతుందని నా క్యారెక్టర్ లూజ్ అనుకోకు. నాకెవరిని హర్ట్ చేయడం ఇష్టం ఉండదు, అందుకే ఇంత కూల్ గా చెప్తున్నా. చూడ్డానికి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హిందూ అబ్బాయి లాగున్నా. అయినా మా ఇంట్లో ఒక హిందూకిచ్చి పెళ్లి చేయరు. ఇక్కడ మనిషి కంటే మతాన్ని ఎక్కువ గౌరవిస్తారు. హే, మా భాయిజాన్ వస్తున్నారు, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తే రాని, సంబంధం గురించి మాట్లాడు. వస్తే చంపేస్తాడు, పో. నీకోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అని చెప్పాను కదా, రాని. అబ్బా చూసేశాడు. రేయ్, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏం లేదురా, నువ్వు ఇంట్లో ఉన్నావో లేదా అని చెప్పి మీ చెల్లిని అడుగుతున్నా. ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇప్పుడే నర్సరీకి బయలుదేరాను. ఏ సహానా చెప్పలేదా? చెప్పా. సరేరా, నేను నర్సరీలో ఉంటాను, త్వరగా వచ్చేయ్. సరే. అంటే అన్నయ్య నువ్వు? మీ అన్నయ్య నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? నా పేరు ఇర్ఫాన్ అహ్మద్. నేను ముస్లిం అని తెలిసిన తర్వాత నీ కళ్ళలో కనిపిస్తున్న ఆనందం చూసి నాకు ఒక విషయం అర్థమైంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. కానీ నాకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ప్రేమిస్తుంది నన్నా, నా మతాన్నా? అలా కాదు. చూడు సహానా, మతాలు కలిసిన పెళ్ళిళ్ళు ఎప్పుడైనా చెడిపోయి ఉండొచ్చు, కానీ మనసులు కలిసిన పెళ్ళిళ్ళు ఎప్పుడు విడిపోలేదు. సహానా, మనం చనిపోయాక మన మాటలు, మనం చేసే పనులు, ఆఖరికి మన మతం కూడా గతమైపోయేది సహానా. మరిందాక చవితి రోజు చందమామ అచ్చా హిందూలా మాట్లాడావు. 1992 ముంబై గొడవల్లో
ఒక ముస్లిం ప్రాణమైన మా నాన్న ప్రాణము పోయింది, ఒక హిందూ ప్రాణమైన మా అమ్మ ప్రాణము పోయింది. కానీ ఈ పసి ప్రాణమైన నేను ఇలా అనాథలా మిగిలిపోయాను. పెళ్ళైన తర్వాత నేను నెత్తి మీద పెట్టుకుని చూసుకోలేను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నా గుండెల్లో ఉన్నావు కాబట్టి. నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి నిన్ను బతిమలాను. ఒకవేళ నీకు నన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంటే అదే విషయం ధైర్యంగా వచ్చి మీ అన్నయ్య చెప్పు. ఏం సహనా, ట్యూషన్కి రానని చెప్పేసి రమ్మన్నానుగా, వెళ్ళలేదా? ఏం లేదు భాయ్జాన్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? జీ, నిక్కాకి సంబంధాలు చూస్తానన్నారు కదా, అక్కర్లేదు. అదేంటి? మీ ఫ్రెండ్ నాకు బాగా నచ్చారు. తనలాగా నన్నెవరూ ప్రేమించలేరు, తనకన్నా నన్నెవరూ ప్రేమించలేరు. నేను తనని నిక్కా చేసుకుంటాను. ఇదేంటి ఇష్టరా? అసలు నిక్కాకి చూసిన సంబంధమే వీడు కదా, వీడే కదా పెళ్లి కొడుకు. నీ ఎంబీబీఎస్ ఫీజు కట్టిందే వీడు, నిన్ను పై చదువులు కూడా చదివిస్తానన్నాడు. అంతా సెట్ అయితే వీడి ఫోటో చూపిద్దాం అనుకున్నాను. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? ఇది ఇప్పటికిప్పుడు పుట్టిన ప్రేమ కాదు సహనా. నీకు గుర్తుందా, జనవరి 25 నిన్ను ఒక ముస్లిం అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఆ బుర్కాలో ఉంది ఎవరో కాదు సహనా, నేనే. నీకు దగ్గరగా ఉండాలనిపించేది, కానీ ఎలా ఉండాలో తెలిసేది కాదు, అందుకే అలా. నీకు గుర్తుందా, జనవరి 26 ఆ కేఫ్లో కుర్రోడు కన్నా నీ ఆకలి ముందు నాకే తెలిసింది సహనా. అంటే నేను మీ అమ్మలాగే కదా. నేను మీ ఇంటికి కూడా వచ్చాను సహనా, కానీ ఆ విషయం నీకు తెలీదు. ఇప్పుడు అనుకుంటున్నావా జనవరి 27? ప్రేమించడం అంటే నీ వెంటపడి మాటలు చెప్పడం కాదు సహనా, నువ్వు కనే ప్రతి ఒక్క కళని నేను నిజం చేయడం. ఇన్ని రోజులు నీకు ఎదురుపడిన ధైర్యం నా దగ్గర లేదు సహనా, కానీ ఇవాళ ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని నీ ముందుకొచ్చాను. అమ్మని అమ్మ, నాకు తెలియకుండా ఎంత చేసావా? ఓరు బాబు, నేను ఇంకా ఎక్కడ ఉన్నాను రా? ఆపండ్రా రే! నిజంగా మనిషికి మనిషికి మధ్య తేడా ఉండుంటే దేవుడు ఒక్కో మనిషికి ఒక్కో ప్రపంచాన్ని సృష్టించేవాడు. కానీ అందరినీ కలిపి ఒక కుటుంబంలో పడేసి బ్రతకమంటున్నాడు. ఆ కుటుంబాన్ని మనం భూమి అంటున్నాం. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, అంటే ఇక్కడ ఎక్కువ మతాలు ఉన్నాయని కాదు, ఎన్ని మతాలున్నా అందరం కలిసే ఉంటామని. థ్యాంక్ యూ, మీ పరశురామ్ శ్రీనివాస్.